హాయ్ అండి, నమస్తే. ఇది చూసారండి, స్టార్ ఫ్రూట్ అని మొక్క అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మామయ్య వాళ్ళ తోటలో నుంచి చాలా మొక్కలు తెచ్చుకున్నా కదా, అందులో ఇదొక మొక్కనండి. ఇది మరి నేనైతే స్టార్ ఫ్రూట్ అని అనుకుంటున్నాను. ఇది ఇట్లా తీగలాగా వస్తుంది. ఈ తీగ అంతా దీనికే చుట్టుకొని ఇలా ఉండిపోతుంది అనేసి ఒక దారం కట్టేసి పెడదామని పెడుతున్నానండి. అయితే ఇది స్టార్ ఫ్రూటా కాదా అనేది కూడా మీకు ఎవరన్నా గుర్తుపడితే మాత్రం చెప్పండి. నేను ఇట్లా అక్కడికి ఇట్లా ఆ దారానికి అక్కడ ఒక దారం ఉంది, వైర్ లాంటిది, దానికి ఇట్లా కట్టేశాను. ఇది ఇక్కడ కట్టేసి దానికి పాకెట్గా చేద్దామన్న నా ఆలోచన అండి. ఎందుకంటే అది తీగ జాతి చెట్టులాగా అనిపిస్తుంది. అది అసలు పూతనో కాతనో వస్తే కానీ అది ఏం చెట్టు అని మనం కరెక్ట్గా తెలుసుకోలేము కదా. అందుకొరకని ముందైతే కట్టేసి అయితే పెడుతున్నాను. కట్టేసి తీగనట్టు పంపిన తర్వాత అప్పుడు చూద్దాం అది ఏం చెట్టు అవుతుంది. స్టార్ ఫ్రూట్ అనేది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఆ కాయ. నాకు ఆ రోజు తినిపించారు కూడా కోసి. అయితే మరి అదేనా కాదా అని ఒక చిన్న డౌట్ అండి. ఓకే, ఇట్లా కట్టేసి ఇక్కడ దీన్ని మనం తీగలాగా అక్కడ దాకా పంపించేస్తే వెళ్తుందేమోనని ఆలోచన అండి. అలాగే బీరపాదులు కూడా తీగకు వస్తున్నాయండి, ఇప్పుడే వస్తున్నాయి. సరే చూద్దాం తర్వాత. ఇప్పుడు ఈ తీగనంతా అయితే దీనికైతే చుట్టేద్దాము. ఎంతవరకు వెళ్తుంది, ఏం కాయ అవుతుంది మనము తర్వాత వీడియోలలో చూద్దాము. ఈలోపు మీకు ఎవరికన్నా ఈ ఆకును మంచి దగ్గర నుంచి పరిశీలించండి. ఇది ఏంటి అని తెలిస్తే మట్టుకు స్టార్ ఫ్రూటా కాదా అని తెలిస్తే మట్టుకు నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే అదే మొక్క, ఎందుకంటే ఆ మొక్క నేను ఈ కుండీలో పెట్టినట్టు నాకు మంచిగా గుర్తుంది. చూద్దామండి. ఇట్లా మనం తీగజాతి చెట్ల కొరకు కొంచెం సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటే అవి పైకి వెళ్ళిపోతాయండి. మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సొరకాయ, దొండకాయ, బీరపాదులు అలాంటివి పెడితే రావట్లేదండి ఎందుకు. బీర మాత్రం ఇప్పుడు వచ్చింది, దేవుడి దయ వల్ల. చూడాలి, అది మంచిగా పెరగాలని కోరుకుంటున్నాను. ఇది ఇట్లా చిన్నగా దానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మళ్ళీ టైట్ చేద్దాము. ఓకే అండి, మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇదేం మొక్క అనేది మాత్రం నాకు చెప్పండి. బాయ్.